యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధి చేరి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుడిచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో మరోసారి ప్రభావ మరి మీ సన్నిధి చేరి ప్రార్థించటకు, మీ వాక్యం ధ్యానించటకు, నిన్ను మనసుతో మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించటకు మీరు ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి వందనాలు. ఇదిగో ప్రభావ మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని కోరుతూ ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. మరి ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు యొక్క నామం గురించి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. ద నేమ్ ఆఫ్ జీసస్. ద నేమ్ ఆఫ్ జీసస్ గురించి గమనించినట్లయితే మొట్టమొదటిగా మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21వ వచనం గమనించినట్లయితే అక్కడ మరి దేవుని యొక్క శిష్యుడు మత్తయి మరి ఇలా రాస్తా ఉన్నాడు. 1వ అధ్యాయం 21వ వచనంలో, he and she will give birth to a son, and you shall call his name Jesus, for he will save his people from their sin. ఆమె యొక్క కుమారుని కనెను, మరి ఆయన పేరు యేసు అని పెట్టెను అని రాయబడినది. యేసు అనే పేరు పెట్టెను, ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడుదలను కలిగజేస్తాడని. సో యేసుక్రీస్తు యొక్క పేరుకు అర్థం అక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు మరి విమోచకుడుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్. యేసుక్రీస్తు తన బిడ్డలను వారి పాపం నుంచి విడుదలను కలిగజేస్తాడని రాస్తా ఉన్నారు. ఈ మాటను మరి గమనించినట్లయితే బైబిల్లో కొత్త నిబంధనలు చాలా చక్కగా మనము మరి దేవుని యొక్క బిడ్డల యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యం ఎప్పుడైతే సంఘంను ప్రారంభించిన తర్వాత అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో 43వ వచనంకి వచ్చినప్పుడు అక్కడ మరి పేతురు కొర్నేలియస్ వారి ఇంటికి వెళ్ళి మరి వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు యేసుక్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క గొప్ప కార్యాన్ని తెలుసుకొని వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్ నేమ్ అక్కడ పేతురు చెప్తా ఉన్నాడు కొర్నేలియస్. ఆయన ఏం చెప్తాడంటే యేసుక్రీస్తు యొక్క నామంలో మరి క్షమాపణ ఉన్నదని గొప్ప మాట చెప్తా ఉన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయానికి 43వ వచనం గమనించినట్లయితే మరి అక్కడ రాయబడిన మాట, ఆల్ ద ప్రాఫిట్స్ టెస్టిఫైస్. ప్రతి ఒక్క ప్రవక్తలు మరి ఈ ప్రవచనలు పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలా అని పేతురు రాస్తా ఉన్నారు. పేతురు ఏమంటారంటే, ఆల్ ద ప్రాఫిట్స్ టెస్టిఫై అబౌట్ హిమ్ that through his name forever believers in him will receive the forgiveness of sin. చూడండి, ఇక్కడ పేతురు మాటలు గమనించినట్లయితే మరి పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవేశించిన ప్రతి మాటల్లో ఆయన దాన్ని ధ్యానంగా గమనించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆల్ ద ప్రాఫిట్స్ టెస్టిఫై. వాట్ ది టెస్టిఫై? They testified that the believers will receive the forgiveness of sin. అంటే యేసుక్రీస్తు నామములో మరి పాప విమోచన ఉన్నదని ఆ మాట అక్కడ మనం చూస్తా ఉన్నాం. రెండోదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు నామములో రక్షణ ఉన్నదని అక్కడ 4వ అధ్యాయం 12వ వచనంలో పేతురు మీరు అక్కడ ఉండే ప్రజలతో మాట్లాడుతూ అని చెప్తా ఉన్నాడు. అది చూడండి, 4th chapter 12th verse గమనించినట్లయితే, and there is no salvation through any other name. ఇంకా వేరే నామం లేదు, భూమిపైన ఆకాశం కింద వేరే నామం లేదని అక్కడ రాస్తా ఉన్నారు. ఈ మాట గమనించినట్లయితే 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, there is no salvation through any other name, for there is no other name under heaven given among the men by which we must be saved. సో కేవలం క్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలోనే మనకు రక్షణ ఉన్నదని అక్కడ అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో గమనిస్తా ఉన్నాం. 3వ మాట గమనించినట్లయితే యోహాను భక్తుడు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడు మరి జాన్ చాప్టర్ 20 verse 31 యోహాను 20వ అధ్యాయం 31వ వచనం గమనించినట్లయితే, బట్ దీస్ థింగ్స్ వర్ రిటన్ టు ద బిలీవర్స్. వై ఇట్ ఈస్ రిటన్? దట్ ఇన్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్ we believe, because in him there is life. In him is life. You might have life
త్రూ హిస్ నేమ్ అని చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు నామంలో జీవం ఉన్నదని అక్కడ మనం చూస్తా ఉన్నాం. సో ఈ మూడు ప్రాముఖ్యమైన మాటలు మనం చూసినాం. మరి యేసుక్రీస్తు మరి ఈ లోకంలో ఎందుకు జన్మించినారని గమనించినట్లయితే మొట్టమొదటిగా మన పాప విమోచన కొరకని చూసినాము, రెండోదిగా రక్షణ కొరకై, మూడోదిగా మనకు నిత్య జీవం క్రీస్తు నామంలో ఉన్నది, యేసు నామంలో ఉన్నదని ఆ గొప్ప సత్యం తెలుసుకున్న బిడ్డలుగా మనం ఉండాలని ఈ క్రిస్మస్ మాసంలో దేవుని నామంలో మహిమపరుస్తూ ఆ జీవం పొందిన మనము మరి దేవుని స్తుతిస్తూ దేవుని నామమును మహిమపరుస్తూ ఆ రక్షణ భాగ్యం నడుస్తూ ఇతరులను కూడా రక్షణ భాగ్యం నడిపించాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మనందరూ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ప్రభు, ఇదే కష్టంలో మరొకసారి మీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాలు. యేసుక్రీస్తు నామంలో ఉండే ఆ గొప్ప సత్యంను తెలుసుకుని ప్రభు మరొకసారి నిండు మనసుతో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభు మరి ప్రాముఖ్యంగా సంఘంలోని ప్రతి బిడ్డలను దీవించి ఆశ్రయించండి. వారి జీవితంలో మీ కృపను దయచేసి ప్రభు మరి వారు మీ యొక్క ప్రేమను తెలుసుకునే బిడ్డలుగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అటు బిడ్డలు బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. మీరే వారిని దీవించి ఆశ్రయించండి, వారిని బలపరిచి ప్రభు మరొకసారి వారు మీ నామను మహిమపరచబడుగా ఉండకు సహాయం చేయండి. ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.